లండన్, బ్రిటన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో మతపరమైన విద్వేష నేరాలు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో బ్రిటన్లోని హిందూ సమాజం లక్ష్యంగా జరుగుతున్న దాడులు, వేధింపులు, ఆన్లైన్ విద్వేషాలను అరికట్టేందుకు ఒక సరికొత్త అడుగు పడింది. యూకేలో మొట్టమొదటిసారిగా అధికారికంగా హిందూ వ్యతిరేక విద్వేషాలను పర్యవేక్షించేందుకు యాంటీ హిందూ హేట్ మానిటర్ అనే ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ అనే పరిశోధనా సంస్థ బ్రిటన్లోని యూదు సమాజం కోసం పనిచేసే కమ్యూనిటీ సెక్యూరిటీ ట్రస్ట్ సహాయంతో ఈ ప్లాట్ఫామ్ను రూపొందించింది. లండన్, బ్రిటన్ వ్యాప్తంగా మతపరమైన విద్వేష నేరాలు పెరుగుతున్న తరుణంలో హిందువుల రక్షణ కోసం, వాళ్లపై జరుగుతున్న అన్యాయాలను డాక్యుమెంట్ చేయడం కోసం ఈ వ్యవస్థను తీసుకురావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మెట్రోపాలిటన్ పోలీసులు కొన్ని మీడియా కథనాలు విడుదల చేసిన నివేదికల ప్రకారం బ్రిటన్ రాజధాని లండన్లో మత ప్రాతిపదికన జరిగే విద్వేషపూరిత నేరాలు గణనీయంగా పెరిగాయి. గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలోనే లండన్లో ఏకంగా 1023 మతపరమైన విద్వేష నేరాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 839గా మాత్రమే ఉండేది. అంటే ఏడాది కాలంలోనే దాదాపు 22% పైగా నేరాలు పెరిగాయి. బ్రిటన్ చరిత్రలో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతిపెద్ద హింసాత్మక సంఘటనల్లో 2022లో లెస్టర్ నగరంలో జరిగిన ఘర్షణలు ముఖ్యమైనవి. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత ప్రారంభమైన వివాదం తీవ్రవాద, మతోన్మాద శక్తుల ప్రమేయంతో హిందూ సమాజంపై దాడులుగా మారింది. లెస్టర్లోని హిందూ దేవాలయాలపై రాళ్లు రువ్వారు, ఆలయాలపై ఉన్న మతపరమైన జెండాలను చింపేశారు. ఎంతోమంది హిందూ కుటుంబాలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడేలా భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. దీనికి తోడు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వాటిల్లో బ్రిటిష్ హిందువులను లక్ష్యంగా చేసుకుని కులం ఆధారంగా దూషించడం, సనాతన ధర్మంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది. బ్రిటన్ రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న భారతీయులను, హిందువులను విదేశీ ఏజెంట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. గతంలో లండన్, బర్మింగ్హామ్ పరిసరాల్లోని పలు హిందూ దేవాలయాల్లో దొంగతనాలు, విగ్రహాల ధ్వంసం, ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక నినాదాలు రాయడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవి కేవలం సాధారణ దొంగతనాలు కావు, ఒక నిర్దిష్ట మతాన్ని కించపరిచేలా చేసిన ప్రయత్నాలుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానిటరింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన పరిశోధకురాలు ఓర్నిచా దావోరియాంగ్తో మాట్లాడుతూ, బ్రిటన్లో హిందూ వ్యతిరేక విద్వేషాల తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక, జాతీయ వ్యవస్థ లేదా ఖచ్చితమైన డేటా లేదని పేర్కొన్నారు. సరైన డేటా లేనప్పుడు దానికి విరుద్ధంగా బలమైన ప్రభుత్వ విధానాల్ని, రక్షణ చట్టాలను రూపొందించడం సాధ్యం కాదని ఆమె చెప్తున్నారు. చాలా సందర్భాల్లో హిందువులు తమపై జరిగే చిన్నపాటి వేధింపులను, ఆన్లైన్ ట్రోలింగ్ను పోలీసుల వరకు తీసుకెళ్లరు. భాషా సమస్యలు, పోలీస్ వ్యవస్థపై అవగాహన లేకపోవడం లేదా వివాదాలెందుకు అనే భావనతోనే ఊరుకుంటారు. ఈ కొత్త ప్లాట్ఫామ్, ఆన్లైన్ ఫామ్ ద్వారా చాలా సులభంగా, గోప్యంగా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సేకరించిన ఖచ్చితమైన సమాచారాన్ని బ్రిటన్ హోంశాఖకు, పోలీస్ యంత్రాంగానికి నివేదికల రూపంలో అందిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో హిందూ దేవాలయాలకు భద్రత పెంచడం, హిందూ వ్యతిరేక నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలు మత విద్వేష పోస్టులను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న తరుణంలో ఈ మానిటర్ ద్వారా డిజిటల్ సాక్ష్యాలను సేకరించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై చట్టపరమైన ఒత్తిడి తీసుకురావచ్చు. బ్రిటన్లోని హిందూ సమాజానికి, ముఖ్యంగా యువతకు తమ వెనుక ఒక బలమైన వ్యవస్థ ఉందనే నమ్మకం కలుగుతుంది. వేధింపులకు గురైనప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నుంచి తక్షణమే స్పందించే ఒక వేదిక వాళ్లకు అందుబాటులోకొచ్చింది. బ్రిటన్లో ప్రారంభమైన ఈ వ్యవస్థ విజయవంతమైతే రేపు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల్లో కూడా హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఇలాంటి గ్లోబల్ మానిటరింగ్ నెట్వర్క్లు ఏర్పడే అవకాశం ఉంది. బ్రిటన్ అభివృద్ధిలో భాగస్వాములైన హిందువుల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఆ దేశ లౌకికవాదానికే ముప్పు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి పౌరుడికి తన మతాన్ని ప్రశాంతంగా ఆచరించే హక్కుంటుంది. బ్రిటన్లో ప్రారంభమైన యాంటీ హిందూ హేట్ మానిటర్ కేవలం ఒక వెబ్సైట్ లేదా యాప్ మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచం. పెరుగుతున్న మత విద్వేషాల మధ్య సమాచారమే అతి పెద్ద ఆయుధం. ఈ వ్యవస్థ ద్వారా సేకరించే ప్రతి ఫిర్యాదు భవిష్యత్తులో బ్రిటిష్ హిందువుల హక్కులను, వారి సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నవనాగరిక సమాజంలో మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి పర్యవేక్షణ వ్యవస్థలు నేటి తక్షణ అవసరమనే చెప్పాలి.